ఆయన మొత్తమే తినకపోతే దళితుని అవమానించినట్టు, కూర్చున్న కుర్చీలోంచి లేవకపోతే దళితుని అవమానించినట్టు, ఆయన కాళ్ళకి వంగి దండం పెట్టిపించుకుంటే దళితుని అవమానించినట్టు. అది కూడా కాదు, కలుస్తా అంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దళితుని అవమానించినట్టు. ఇక్కడ అవమానం ఎక్కడ కనిపించింది మీకు? అంటే మీకు మీరే నిందలేసుకుంటారా? మీ రిజర్వేషన్లు ఎట్లాగో మీకు వస్తున్నాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నిందలేసి ఎమ్మెల్యే గారిని అవమానించగానే మీకు సపరేట్గా ఇంకేమైనా రిజర్వేషన్లు వచ్చేది ఉందా? ఏం లేదు కదా. పాపం ఈరోజు ఎమ్మెల్యే గారి బర్త్డే, ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఈ టైంలో, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ కులాల పిచ్చులు పెట్టి దళితుని అవమానించిండ్రు, దళితుడు కాబట్టి తినలేదు, కుల పిచ్చితో కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి, దళితుని అవమానించిన రేవంత్ రెడ్డి, దళితులని చిన్న చూపు చూస్తున్న రేవంత్ రెడ్డి, ఇలాంటి ట్యాగ్ లైన్స్ పెట్టుకుంటూ మీరు పోస్టులు పెడితే రేవంత్ రెడ్డికి ఏం కాదు. నిజంగా చెప్తున్నా, ఆయన ఒక సీఎం, అతనికి అయ్యేది ఏం లేదు, పెద్దగా ఏం ఒరగదు. అవమానం ఎవరికి తెలుసా? మీరు ఎవరినైతే 10 సార్లు దళితుడు 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 అని చెప్పి మీరు పోస్టులు పెడుతున్నారో ఆ అన్నగారికి అవమానం అవుతుంది.